భరద్వాజ గారు, సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి ఈడీ నోటీసులు పొద్దునే ఈ వార్త ఒకటి. ఈడీ నోటీసులు ఏ సందర్భంలో ఆయనకి అందుకోవాల్సి వచ్చింది, ఎప్పుడు, ఏంటి, ఎలా, ఏం జరిగింది అనేది క్యూరియాసిటీ జనానికి. అంటే ఆయన ఒక రియల్ ఎస్టేట్ వెంచర్కి ప్రమోట్ చేశాడు. ఆ కంపెనీ మీద ఈడీ దాడులు జరిగినాయి. సాయి సూర్య డెవలపర్స్ అని. దానికి సంబంధించి ఆయన విత్ ఫ్యామిలీ ఎండార్స్ చేశాడు. ఆయన అంటే యాడ్స్లో పాల్గొన్నాడు, ఆయన నటించాడు. అయితే నటించిన సందర్భంగా ఆ ప్రభావానికి గురై చాలామంది దానిలో ఇన్వెస్ట్ చేశారు అనేది వాళ్ళ కంప్లైంట్. అంటే ఈయన ప్రభావం సమాజం మీద ఉంటుంది కాబట్టి ఈయనకున్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈయన ధర కూడా నిర్ణయం అవుతుంది. దానిలో దాదాపు 5.5 కోట్లు చెల్లించినట్టుగా ఆ రికార్డుల్లో దొరికింది వీళ్ళకి. ఈడీ ఆ సంస్థ ఆఫీసుల మీద జరిపిన దాడిలో వాళ్ళకు దొరికిన వివరాల్లో 5.5 కోట్లు మహేష్ బాబుకి ఈ అడ్వర్టైజ్మెంట్ కోసం వెళ్ళినట్టుగా దొరికింది. ఇప్పుడు దానికి సంబంధించిన డీటెయిల్స్ కోసం ఆయన్ని పిలిపిస్తున్నారు. ఆయనేమో ఒకవైపు రాజమౌళి సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఆ షూటింగ్ బ్రేక్ చేసుకుని 28వ తారీఖు వచ్చి వీళ్ళ విచారణకు హాజరు కావాలి. హాజరైన తర్వాత ఆయన దగ్గర నుంచి డీటెయిల్స్ తీసుకుంటారు. ఒకవేళ ఇన్ కేస్ ఆ కంపెనీకి సంబంధించి ఏదైనా లావాదేవీల్లో ఫ్రాడ్ జరిగి ఉంటే దానికి సంబంధించి కూడా ఆయన్ని ప్రశ్నించే అవకాశం ఉంది. కానీ ఈ సంస్థ లావాదేవీల్లో జరిగిన అవకతవకలకు సంబంధించి మహేష్ బాబుకి ఎలా సంబంధం ఉంటుంది అనేది ప్రశ్న. అంటే తను కేవలం ఆ కంపెనీని ఎండార్స్ చేశాడు అంతవరకే. అయితే ఈ ఎండార్స్మెంట్ చేసేటప్పుడు కంపెనీ ప్రొఫైల్ చూడాలి, దాని చరిత్ర తెలుసుకోవాలి, ఇవన్నీ మాట్లాడుతున్నారు. కానీ అన్ని సందర్భాల్లోనూ అన్నీ సాధ్యం కాదు. ఒక కంపెనీ ఒకప్పుడు బాగానే ఉంటుంది, ఆ రోజుకు బాగానే ఉంటుంది. బాగున్న రోజున వీళ్ళు దాని గురించి ఎంక్వైరీ చేసుకునే ఎంటర్ అవుతారు. ఎంటర్ అయ్యి దాన్ని ఎండార్స్ చేస్తారు, అయిపోతుంది. తర్వాత రోజు అందులో ఏదో ఒక స్కామ్ జరుగుతుంది. ఆ స్కామ్కి వీళ్ళు ఎలా బాధ్యులు అవుతారు? కాబట్టి ఇది చాలా గొడవతో కూడుకున్న వ్యవహారం. ఈ మధ్యకాలంలో చాలామంది సెలబ్రిటీసు ఈ ఎండార్స్మెంట్కి సంబంధించిన వ్యవహారాల్లో ఇరుక్కుని కోర్టు కేసుల దాకా వెళ్ళి అలాగే ఈడీ నోటీసులు అందేసుకుని ఈ గందరగోళంలోకి వెళ్తున్నారు. ఓకే. అంటే ఇప్పుడు ఎవరినైనా సరే మా ప్రోడక్ట్ని మీరు ఎండార్స్ చేయండి అని అడిగితే వాళ్ళు ఒప్పుకునే పరిస్థితులు లేరు. ఇప్పుడు భయపడి పారిపోయే పరిస్థితి తీసుకొస్తున్నారు. ఓకే. దీనివలన ఏమవుతుందంటే ప్రమోషనల్ యాక్టివిటీకి ఏ ప్రోడక్ట్ అయినా సరే ప్రమోషన్ కావాలి. ఆ ప్రమోట్ చేసేవాడు నోన్ ఫేస్ అయి ఉండాలి. నోన్ ఫేస్ అయితే డెఫినెట్గా రీచ్ బాగుంటుంది. అందుకోసం అంటే బిజినెస్ ప్రమోషన్ కోసం వీళ్ళని వినియోగిస్తారు. అలాగని చెప్పి మొత్తం దాని చరిత్ర వీళ్ళు తెలుసుకుని వెళ్ళాలి అనేది ఒక కండిషన్గా పెడితే ఇబ్బంది అవుతుంది. ఓకే. అయితే కొన్ని ప్రోడక్ట్స్కి సంబంధించి ల్యాబ్ రిపోర్ట్స్ వరకు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక కూల్ డ్రింక్లో రసాయన వ్యర్థాలు ఉన్నాయి అంటే కనుక దానికి ఒక ల్యాబ్ రిపోర్ట్ తీసుకుని వెళ్ళొచ్చు. కానీ అన్నిటికీ కుదరదు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వెంచర్లకు కుదిరే వ్యవహారం కాదు. ఎందుకంటే వీళ్ళు చూసినప్పుడు బాగానే ఉంటుంది, అది అంతా ప్లెయిన్గానే ఉంటుంది. దానిలో ఎవరెవరు ప్రమోటర్స్ ఉన్నారు వాళ్ళు చెప్తారు, బాగానే ఉంది దీని జీవితం అనుకుంటారు. ఈడీ నోటీసులు ఇచ్చింది మొన్న ఈడీ రైట్స్ జరిగినప్పుడు ఆ సంస్థ తరఫు నుంచి ఏదో కొంత మనీ లాండరింగ్ జరిగింది, ఆ మనీ ఎటు వెళ్ళింది అని చెప్పేసి అది అందుకున్న ఆ సంవత్సరం చెల్లింపు జరిపిన ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి ఈడీ నోటీసులు వెళ్తున్నాయనో ఏదో చెప్తున్నారు. అయితే ఈ నేరుగా 5.5 కోట్లు వెళ్ళినాయి. దానికి సంబంధించినటువంటి వివరాల వరకు ఆయన చెప్తాడు. అంటే 5.5 కోట్లు ఇచ్చినట్టుగా వాళ్ళ అకౌంట్స్లో దొరికిందంటే అందులో ఏ రకమైనటువంటి బ్లాక్ ఉండే అవకాశం లేదు కదా. అకౌంట్లో ఉన్నదే కదా నేరుగా. అంటే 3.4 CR ఏమో చెక్ ద్వారా వెళ్ళింది, మిగతాది క్యాష్ ఇచ్చారు అని చెప్పేసి క్యాష్ కూడా నమోదైంది కదా. అక్కడ నమోదు కాకుండా ఎవడో చెప్పుంటే ఓకే, వాళ్ళ అకౌంట్స్లో నుంచే దొరికింది. అది వాళ్ళ అకౌంట్ బుక్లో రాశారంటేనే అది వైట్గానే చూడాల్సి ఉంటుంది, క్యాష్ పేమెంట్ అయినప్పటికీ కూడా. అలా కాకుండా మౌఖికంగా ఎవరైనా స్టేట్మెంట్ ఇచ్చుంటే అప్పుడు మాత్రమే దీన్ని ఇదేదో బ్లాక్ మనీ వెళ్ళింది అని అనుకోవాల్సి ఉంటుంది. అట్లా ఏమీ వివరాలు లేవు దానిలో. టోటల్గా ఈ ఎఫ్ఐఆర్కి సంబంధించి మహేష్ బాబుకు ముట్టిన డబ్బుల తాలూకా అంతా వాళ్ళు రికార్డ్ నుంచి తీసుకున్నదే కాబట్టి అది స్ట్రైట్గా కంపెనీ నుంచి వెళ్ళింది. కాకపోతే ఇప్పుడు ఈడీ దాడులు జరుపుతోంది, మనీ లాండరింగ్ కావచ్చు, మరొకటి కావచ్చు. ఈ అవకతవకలకు సంబంధించిన జ్ఞానం ఉండి
ఆయన ఎండార్స్ చేసి ఉన్నాడు కదా. చేయనప్పుడు ఈ రకమైనటువంటి నోటీసులు ఇచ్చి పిలిచి వాళ్ళ యాక్టివిటీని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు రేపు ఒకవేళ 28 తారీఖు 27 అన్నారు, లేకపోతే 28 సోమవారం, ఆదివారం సోమవారం అనుకుంటా. అవును, రావాలని చెప్పి నోటీసులు ఇచ్చారు. ఒకవేళ ఆయన వర్క్లో ఉండి రాలేకపోతే అతని తరఫున అడ్వకేట్లు హాజరవుతే సరిపోతుందా, లేకపోతే ఎట్లా ఏంటి అంటే కండిషన్ని బట్టి వెళ్ళి అడ్వకేట్ హాజరై టైం తీసుకోవచ్చు, టైం ఇస్తారు, మళ్ళీ ఒక డేట్ తీసుకోవచ్చు, మళ్ళీ డేట్ తీసుకోవచ్చు. ఓకే, అంటే డేట్ తీసుకోవడానికి అవకాశం డెఫినెట్గా ఉంటుంది. ప్రాపర్ రీజన్ చెప్పాలి, ఇన్ టైంలో చెప్పాలి. ఆ కేర్ ఎలాగో తీసుకుంటారు, వాళ్ళు తీసుకోకపోయినా కంపెనీ వాళ్ళైనా తీసుకుంటారు. ఎందుకంటే వీళ్ళు ఈ గొడవ గురించి రిలేషన్ దెబ్బ తీసుకోరు కదా, అందుకని చెప్పి వీళ్ళే ప్రిపేర్ అవుతారు. అది నిజానికి కంపెనీ బాధ్యత, కంపెనీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. కాకపోతే ఆయన కన్సర్న్ తీసుకుని ఆయన అవైలబిలిటీని బట్టి ఒక డేట్ తీసుకుంటారు. ఓకే, రేపు 28 వస్తే రానువచ్చు, రాకపోనువచ్చు, కానీ చట్టాన్ని ఉల్లంఘించి వ్యవహరించడం అలాంటివి ఉండవు దీనిలో. అయితే నా ఇంటెన్షన్ ఏంటంటే ఎలా వీళ్ళని అలా సమన్ చేస్తారు అనేది. వీళ్ళు వెళ్ళి వివరాలు తీసుకోవచ్చు ఆయన్ని కలిసి, నేరుగా ఆఫీసర్లు వెళ్ళి ఆయన ఎక్కడున్నాడో అక్కడికి వెళ్ళి ఒక 1 అవర్ టైం తీసుకుని, అయ్యా దీనికి సంబంధించిన మాకు కొన్ని క్లారిఫికేషన్స్ కావాలి నువ్వు అంటే వారు చెప్పాల్సిందేదో వారు చెప్తారు. ఈ చెక్ అమౌంట్కి లేకపోతే ఇది విడిగా అకౌంట్స్లో రిఫ్లెక్ట్ అయింది, అది కూడా మీకే ముట్టిందని చెప్తున్నారు, వాళ్ళ రికార్డులో ఉంది, నిజమేనా? నిజమే, అయిపోయింది. దానికి సంబంధించిన ట్యాక్స్ పేమెంట్లు గట్రా ఏవైనా మీ రికార్డుల నుంచి వెళ్ళాయి, లేదు ఇది వాళ్ళు మా ఆడిటర్తో మాట్లాడుకోండి అని చెప్తాడు ఆయన. నేరుగా వాళ్ళ ఆడిటర్తో మాట్లాడుకుంటారు, అయిపోతుంది. కానీ సమన్ చేసి పిలిపించి ఇబ్బంది పెట్టాల్సినంత వ్యవహారం ఉందా దీనిలో అని. అందుకని ఇది ఏమవుతుందంటే ఇది ఒక ట్రెడిషన్గా మారిపోతుంది. మారిపోవటం వలన ఇప్పుడు ఎవరన్నా ఎండార్స్మెంట్కి వెళ్తే ఎవరి దగ్గరికైనా మా ప్రోడక్ట్ని మీరు ఎండార్స్ చేయాలంటే దండం పెట్టి పారిపోయే పరిస్థితి. ఇప్పుడు వాళ్ళు ఇచ్చే డబ్బుల కంటే కూడా దాని ద్వారా వచ్చే రిస్కులు పెరిగిపోతున్నాయి. పైగా అనేక వైపుల నుంచి చుట్టుముడుతున్నాయి దాడులు. పర్యావరణం వైపు నుంచి పర్యావరణ స్పృహ లేకుండా మీరు ఎలా ఎండార్స్ చేస్తారు అని చెప్పేసి ఒక చోట ఎక్కడో దాడి జరుగుతుంది, ఇంకో చోట ఇంకేదో ఉల్లంఘించారు మీరు అంటారు. వీళ్ళు అవన్నీ చూడరు. వీళ్ళు జస్ట్ ఎవరో అప్రోచ్ అవుతారు, ఆ అప్రోచ్ అయిన వాళ్ళ ప్రొఫైల్ బాగుంటే కనుక వీళ్ళు ఎంటర్ అవుతారు. దాని వెనకాల ఉన్నటువంటి గోతులు, దాని చుట్టూ ఉన్నటువంటి వ్యవహారాలు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ప్రతిదీ చేయదలుచుకుంటేనేమో ప్రాపర్ ఫైల్ తీసుకురావాలి, లేదు వీళ్ళే ఒక టీంని ఏర్పాటు చేసుకుని పరిశోధన జరిపి అప్పుడు చెప్పాలి. ఆ లెవెల్కి తీసుకెళ్ళిపోయారు మొత్తానికి. థ్యాంక్ యూ.